నామ మహిమ తెలియకరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియకరారండి. కోటి సూర్యుల కాంతి కలదని, కోటి రుద్రుల శక్తి కలదని, కోటి బ్రహ్మల సృష్టి కలదని హయగ్రీవుడే స్వయముగా తెలిపిన నామ మహిమ తెలియకరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియకరారండి. కోటి జన్మములు గంగను మునిగి, కోటి దానములు కోరి చేరిసిన, కోటి లింగములు ప్రతిష్ఠించిన సహస్రనామమే సమము కాదట. నామ మహిమ తెలియకరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియకరారండి. అకాల మృత్యువు అసలే రాదట, సకాల మృత్యువు సవ్యం భగునట. త్రికాల జ్ఞానం త్రిగుణాతీతం, త్రిపుర సుందరిని తలచిన కలుగును నామ మహిమ తెలియకరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియకరారండి. సర్వరోగములు శమింపచేసి, సర్వ సంపదలు సమకూర్చునట. సహస్రనామ పారాయణలు శ్రీచక్రాంకిత వాసిని తెలిపెను శ్రీనామ మహిమ తెలియకరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియకరారండి. శత్రువులందరూ మిత్రులదురని, దీనులందరూ ధీరులగుతరని, సర్వేశ్వరుడే శక్తినిచ్చునని శాతోదరియే శాంతించునట. నామ మహిమ తెలియకరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియకరారండి. జీవిత కాలమునొక మారైన సహస్రనామము చదివిన వారికి భక్తి మార్గమే ప్రసరించునట. భక్తియు ముక్తియు సమకూరునట. నామ మహిమ తెలియకరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియకరారండి. లక్ష్మీ శారద గౌరీ రుద్రులు లక్ష శుద్ధితో లలితను కొలచి, లక్ష్మీకాంతుడే నారాయణుడే లలితాకరములు ఉద్భవించునట. నామ మహిమ తెలియకరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియకరారండి. పున్నమి నాడు చంద్రునిలోన లలితాదేవిని ధ్యానము చేసి, త్రికరణ శుద్ధిగా సహస్రనామమే చదివిన వినను జన్మరహిత మగునట. నామ మహిమ తెలియకరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ